ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు, చేసేటోడు చూసేటోడు, వాచర్ అండ్ పర్ఫార్మర్. సక్సెస్ అన్నది ఎవరికి వస్తుందండి? చూసేవానికి వస్తుందా, పని చేసేవానికి వస్తుందా? పర్ఫార్మర్కే సక్సెస్ వస్తుంది. భారీ భారీ సబ్కి భారీ, ఒకనికి మెల్లగా వస్తుంది, ఒకనికి స్పీడ్గా వస్తుంది, బరాల్ గ్యారంటీగా అయితే సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏంది ఆపుతా ఉంది మనల్ని? పర్ఫార్మెన్స్ అన్నది చేయలేకపోతున్నారు. బ్రెయిన్స్ లేక కాదు, ప్రతి వ్యక్తికి కూడా బ్రెయిన్ ఉంది, కానీ ఉపయోగించుకోవడంలోనే తేడా. ఒకడంటాడు, ఏమ్రా ముఖమంతా ఆమ్దం అయినట్టు పెట్టినావు, కనీసం జోకు చెప్పిన నవ్వేమ్రా అంటే, నా ముఖమే అంత సార్, నా పుట్టుకతోనే నా ముఖం అంతా. శుక్రుడు వక్రంగా చూసిండంట, నేను పుట్టినప్పుడు నా బతుకంతా వక్రం అయిపోయింది. శుక్రునికి వేరే పనిపాట లేదా? నీ వంక వక్రంగా చూడడమే నా. సాకులు వద్దు మిత్రమా. లైఫ్ ఈజ్ వెరీ వెరీ సీరియస్, వెరీ వెరీ ప్రెషియస్, అండ్ యూ గాట్ టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. సాకులు చెప్పడానికి వీలు లేదు. ప్రపంచం దగ్గర మీ సాకులు వినడానికి సమయం లేదు అన్న సత్యాన్ని గుర్తించండి. తప్పులు చేసిన వాడిని ప్రపంచం క్షమిస్తుందేమో, కానీ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే వాడిని ప్రపంచం ఎప్పటికీ కూడా క్షమించదు. ఇవాళ మీ అమ్మ నాన్న వాళ్ళ కష్టార్జితంతో మిమ్మల్ని చదివిపిస్తూ ఉన్నారు. దే నెవర్ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్ దట్ యు ఆర్ స్టడీయింగ్ టుడే. వాళ్ళు ఏమనుకున్నారు? వై మై చైల్డ్ షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నా బిడ్డకు ఎందుకు చదువు ఉండకూడదు, క్వాలిటీ చదువు ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు కష్టానికి నష్టానికి ఓర్చి వాళ్ళ చెమట రక్తము దారబోసి మిమ్మల్ని చదివిపిస్తున్నారు అన్నది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించండి. నేను ఎట్లా చేసినా కూడా నడుస్తుంది అంటే, ఉదయం చెప్పినా కదా, ఆ 70-year-old మ్యాన్ని గుర్తుపెట్టుకోండి. యూ కెనాట్ గో బ్యాక్. ఒక రాకెట్ని కాకి అడిగిందంట, మీరు లాజిక్ తీయద్దు, రాకెట్ని కాకి మాట్లాడడం ఏంది సార్ అని. ఒక చిన్న ముచ్చట చెప్తున్నా, ఇందులో లెసన్ తీసుకుందాం. కాకి అడిగిందంట ఎవళ్ళని? రాకెట్ని. రాకెట్ బావా వరుస కూడా కలిపింది. నీకు ఎందుకు అంత స్పీడ్ వస్తుంది? నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ఆ స్పీడ్ వస్తలేదు, హౌ అనిందంట. రాకెట్ అన్నాడంట, నా కింద చూడు బామ్మర్ది అనిందంట. ఏముంటుంది కింద? నిప్పు ఉంటుంది. నీ కింద కూడా నిప్పు పెడితే నాకన్నా ఫాస్ట్గా ఉరుకుతావు అని. ఎస్ సార్ నో. మనం ఎందుకు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటే, మన కింద నిప్పు లేదు. ఒకడు కుంటుకుంటూ నడుస్తుందంట, ఏమరా అయ్యా స్పీడ్గా నడువు అంటే, నడుస్తావో అవుతలేదు, నా మోకాళ్ళ నొప్పి ఉంది, గుడ్డ మీద దర్దయ్య, ఆయన నీకు నొప్పి ఉంటే తెలుస్తుంది, నా వల్ల కాదు అంటే, అప్పుడే ఒక గజ్జి కుక్క విని చూసిందంట. వాడు అనుకున్నాడు, గిదేంది నన్ను చూస్తుంది అయ్యా, మళ్ళీ చూస్తుందంట తీక్షణంగా. వాడు 2 అడుగులు వెనకేసినాడు, ఎందుకంటే దానికి గజ్జి ఉంది, పిచ్చి ఉంది. అది ఇంకా ఉరికింది, ఎంబడి పడింది. అప్పుడు చెప్పండి, మనోడు ఏమన్నా ఆగిపోతాడా అక్కడ? నా మోకాల నొప్పి ఉంది, నేను నడవలేను దా అంటాడా? వాడు ఉరుకుతాడా లేడా? బుల్లెట్కి దొరకడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ శక్తి? ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే, ఆ గజ్జుకుక్క గరిస్తే వీని బతుకు బస్ స్టాండ్ అవుతుంది, ఖమ్మం బస్ స్టాండ్. అందుకే వానికి తెలుసు ఆ విషయం. ఇలాంటి కసి మనలో ఉండాలి, వీ హ్యాడ్ దట్. మాకు ఇక డోర్లన్నీ మూసుకపోయినా ఏం చేయడానికి లేదు. సావా లేకపోతే చదువా, రెండే. ఐ టోల్డ్ యూ ఇన్ ద మార్నింగ్ యాజ్ అ ఫ్యాక్ట్ అండి. నిర్ణయం మీరు తీసుకోవాలి. ఆస్క్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, కీప్ ఆస్కింగ్ టఫ్ క్వశ్చన్స్ టు యువర్ లైఫ్. మీ జీవితానికి కఠినమైన ప్రశ్నలు వేసుకోండి, కఠినమైన టార్గెట్స్ పెట్టుకోండి. అప్పుడు మీ జీవితం సక్సెస్ ఎందుకు కాదో నన్ను అడగండి. ఆఫ్టర్ 10 years I want to see every impactant seated over here to be on top of the world, and it's going to happen provided you follow all the advices that you have been listening for the past 2 days. ఈ 2 రోజుల బట్టి మీరు ఏదైతే విన్నారో ఆకలింపు చేసుకోండి, ఆస్వాదించండి, ఆచరణలో పెట్టండి. అప్పుడు అడగండి, మమ్మల్ని నిలదీసి అడగండి సక్సెస్ ఎందుకు రాదో. ఐ ఛాలెంజ్ మై డియర్ స్టూడెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆపర్చునిటీ అన్నది ఆగదండి. లచ్చమ్మ తల్లి తలుపు కొట్టి వస్తుంది లోపలికి, తలుపు తోసుకొని రాదు. తలుపు ఎవరు తీయాలి? మనమే తీయాలి. చాలామంది అనుకుంటుంటారు, అప్నా టైం ఆయేగా, అదేదో సినిమా వచ్చిందిగా గలీబాయ్,
అరే గల్లీ బాయ్లో ఉస్కా టైం ఆయా, అప్నా బి టైం ఆయేగా, వస్తుంది బాబు. కానీ దానికి మనం హోంవర్క్ ఏం చేస్తున్నాం? వాట్ ఈస్ ద హోంవర్క్ దట్ యు ఆర్ డూయింగ్? డెఫినెట్గా టైం వస్తుంది, బారీ బారీ సబ్కి బారీ. కానీ మనం కూడా మన పని అన్నది చెయ్యాలి. మనం చెయ్యకుండా కూర్చుంటే మాత్రం అవ్వదు. ఇక్కడ కాఫీ కానీ టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందండి? ఓ వెరీ గుడ్. అందులో బిస్కెట్ ముంచుకొని తినే అలవాటు ఎంతమందికి ఉంది? అమ్మ వెరీ గుడ్ తల్లి. బిస్కెట్ అది ప్రక్రియ ఎట్లుంటుందమ్మా? వేడి వేడి టీ ఇచ్చాను, బిస్కెట్ చేతిలో పెట్టాను. హౌ డు యూ ఈట్ బిస్కెట్? చెప్పమ్మా, హౌ డు యూ ఈట్? చెప్పమ్మా, మీరే ఎవరన్నా చెప్పొచ్చు. వేడి వేడి టీ ఉంది, బిస్కెట్ ఉంది, ఏం చేస్తారు? ఎట్లా తింటారు? ఇట్లా ముంచుడు, టక్కమని నోట్లో పెట్టుడు, అవునా కదా? ఇట్లే ముంచి పెడితే దిస్ ఈస్ ద మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోవాలా, లేని చోట అవకాశాలు సృష్టించుకోవాలా. మనమేం చేస్తున్నామంటే పుణ్యకాలం రాని అని బిస్కెట్ ఇట్లే పెడుతున్నాము. ఆ బిస్కెట్ మాయమైపోతా ఉంది, అవకాశం మాయమైపోతా ఉంది. నెవర్. ప్రపంచం అన్నది పోటీ ప్రపంచంలో ఉన్నావు మిత్రమా. యూ గాట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. చాలా పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. సాధారణంగా తీసుకోకండి. ఏదో ఇంపాక్ట్ కూర్చున్నంత మాత్రాన, ఇంపాక్ట్ వీడియోలు చూసినంత మాత్రాన, ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూర్చున్నంత మాత్రాన సక్సెస్ రాదు. దిస్ ఈజ్ నాట్ ఎ మంత్ర. వీఆర్ షోయింగ్ యూ ఎ వే అండ్ యూ ఆర్ సపోజ్ టు గో ద వే. మీరు వెళ్ళాలి ఆ ప్రయాణం, మీరు చేయాలి ప్రయాణం. యూ ఆర్ సపోజ్ టు ఫినిష్ ద రేస్. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, వీఆర్ దేర్ టు ఇన్స్పైర్ యూ, మోటివేట్ యూ, గైడ్ యూ, టీచ్ యూ, ఎడ్యుకేట్ యూ. కానీ ప్రయాణం మాత్రం మీరే చెయ్యాలి. అండ్ ఆల్వేస్ అమ్మ కామ్గా కూర్చోండి తల్లి, నీ కాళ్ళు మొక్కుతా, కూసో. ఓ తల్లి సీతక్క కూసో. మాట వినరు కొంతమంది. మాట వినకపోతే ఏమవుతుంది? ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేశారంట టెర్రరిస్టులు. 100 మందిని పట్టుకున్నారంట ఇజ్రాయెల్ వాళ్ళని, టెర్రరిస్టులు. అల్టిమేటం ఇచ్చిందంట, మీరు గన మా ఖైదీల్ని వదలకపోతే మీ 100 మంది పౌరుల్ని చంపేస్తాం, గ్యాస్ పెట్టి అని ఒక రూమ్లో బంధించిండట. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అన్నాడంట, అదే మన ప్రైమ్ మినిస్టర్ కమాండర్ని పిలిచి, ఏం చేస్తావో నాకు తెలియదు బాబు, మన పౌరుడు ఒక్కడు కూడా సావద్దు. అట్లాగే సార్ అని సెల్యూట్ కొట్టి పోయిండంట. కనుక్కున్నాడు టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. 7 మందిని చంపేయాలి, 100 మందిని కాపాడాలి. అప్పుడు వాళ్ళ భాషలో చెప్పిండంట, జూ భాషలో మాట్లాడతారు ఇజ్రాయేలీ వాళ్ళు. అది టెర్రరిస్టులకు అర్థం కాదు. జూ భాషలో చెప్పిండంట, మేము 1, 2, 3 అంటూనే మీరు అందరూ వండుకోండి అనేసి. నిలబడున్న వాళ్ళకి అర్థం కాదు కదా టెర్రరిస్టులకి. వీళ్ళందరూ వండుకుంటే నిలబడున్నోడు అర్థం కాదు, వాడు టెర్రరిస్ట్, వాడిని వేసే ఇచ్చన్నది. సో 1, 2, 3 అని వాళ్ళ భాషలో అనేసరికి అందరూ వండుకున్నారంట. కమాండోస్ లోపల దూరి నిలబడున్న వాళ్ళందరినీ పట్ట కొట్టారంట. టెర్రరిస్టులు 7 మంది ఉన్నారు, సచ్చింది 10 మంది. ఆ 3 ఎడికెళ్ళి వచ్చిండ్రు. అంటే నువ్వు వండుకోమంటే మేము వండుకోవాలనా? నువ్వు వినమంటే నేను వినాలనా? నువ్వు కూసోమంటే కూసోవాలనా? నేను చెయ్యా. సీతయ్యలు అంటారు. అట్లాగే సీతక్కలు వద్దు, కూసోండి, మీ కాళ్ళు మొక్కుతా. ఇంత కైండ్గా ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు కదా.